హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు Rktechie తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మనకి OPPO నుంచి OPPO Enco Buds 2 అయితే మనం అన్బాక్సింగ్ చూద్దాం అండ్ అలాగే రివ్యూ కూడా చూద్దాము. సో ఇది నేను 3 డేస్ నుంచి కంటిన్యూగా యూజ్ చేస్తున్నాను అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 1800 అయితే పడింది. మనకి 2000 లో బెస్ట్ TWS గా చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ గురించి. ఇది వచ్చేసి మీకు వెరీ కాంపాక్ట్ డిజైన్ అయితే ఉంటుంది, చాలా చిన్నగా అయితే ఉంటుంది, చేతిలో పట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు. అండ్ అలాగే మనకి ఎవరైతే యాపిల్ యూజర్స్ ఉంటారో సో వాళ్ళకి కూడా ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది. సో కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే కింద సబ్స్క్రైబ్ అని అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కంప్లీట్ గా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టాను, మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి ప్రోడక్ట్ లింక్ చెక్ చేయొచ్చు. అండ్ ఇంకా సీల్ అయితే ఓపెన్ చేస్తున్నా. అండ్ ఓపెన్ చేసుకుంటే మనకి బిల్ అయితే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి బాక్స్ ఉంది. ఇక్కడ బాక్స్ మీద చూసుకుంటే OPPO Enco Buds 2 అనేది ఉంది. మనకి ఇది కలర్ కూడా చాలా బాగుంది. అండ్ సైడ్ చూసుకుంటే OPPO అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు MRP చూపిస్తున్నారు 3999 ఉంది. బట్ ఇది మీకు ఆఫర్లో 1800కి అయితే వస్తుంది. మీకు ఆఫర్ లేనప్పుడు 2000 అయితే ఉంటుంది. ఇంకా ఓపెన్ చేద్దాం. ఇక బాటమ్ లో చూసుకుంటే మనకి యూజర్ మాన్యువల్ అయితే ఇస్తున్నారు. సో ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలి అండ్ మీకు ఇందులో ప్రీసెట్స్ ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్, మీకు టచ్ సెన్సార్ లో అవన్నీ కూడా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అలాగే మీకు యాప్ కి సంబంధించిన లింక్ కూడా మీకు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. లేదంటే మీరు డైరెక్ట్ హేమెల్డి యాప్ ద్వారా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్ట్రా ఇయర్ బడ్ టిప్స్ అయితే ఇస్తున్నారు. మీకు ఆల్రెడీ మీడియం సెట్ చేసి అయితే ఉంటుంది, మీకు స్మాల్ అండ్ లార్జ్ అనేవి ఇందులో మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకుంటే డివైస్ కనిపిస్తుంది మనకి TWS. ఇది మీకు సీల్ ఓపెన్ చేద్దాం. సో చూసుకుంటే మీకు ఫ్రంట్ OPPO అని అయితే కనిపిస్తుంది. OPPO మనకి బ్రాండ్ నేమ్ కనిపిస్తుంది. అండ్ ఇంకా సైడ్ చూసుకుంటే మీకు బాటమ్ లో మీకు Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇస్తున్నారు. సో మీరు ఇక్కడ నుంచి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇందులో మీకు ఈ కేబుల్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో అదొక మైనస్ ఉంది ఇందులో. బట్ ప్రెసెంట్ అన్ని కూడా మనకి Type-C పోర్ట్సే కాబట్టి మనకి నార్మల్ ఫోన్ ఛార్జర్ ద్వారా మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇంకా ఇయర్ బడ్స్ ఓపెన్ చేస్తే మీకు చూడొచ్చు, మీకు బ్లాక్ అండ్ లోపల మీకు కలర్ కూడా డిజైనింగ్ చాలా బాగుంది. సో ఇది వచ్చేసి రైట్ ఇయర్ బడ్ అండ్ ఇది వచ్చేసి లెఫ్ట్ ఇయర్ బడ్. సో ఇవి రెండు బయట తీద్దాం ఒకసారి. మీకు ఇయర్ బడ్ చూసుకుంటే మీకు ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్ అయితే ఇచ్చారు. సో మీకు లెఫ్ట్ కి అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్ మీకు కనిపిస్తుంది LR అనేది. సో షైనింగ్ కూడా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ మైక్రోఫోన్ అయితే ఉంటుంది అండ్ ఇక ఇవి టచ్ సెన్సార్స్. ఇది కూడా మీకు టచ్ సెన్సార్ యాక్యురసీ కూడా బాగుంది. ఇవి టోటల్ గా ఇయర్ బడ్స్. అండ్ ఇక మనం ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ముందుగా మీరు బ్లూటూత్ అయితే ఆన్ చేసుకోండి. బ్లూటూత్ ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఇయర్ బడ్స్ మీకు ఆఫ్ అయిపోయి ఉంటే ఒకసారి మీరు కేసులో పెట్టి మళ్ళీ బ్యాక్ అయితే తీయండి, మీకు ఆన్ అవుతుంది. అండ్ మీ ఇక్కడ బ్లూటూత్ లో విజిబుల్ అయితే చూపిస్తుంది, లేదంటే మీకు చూపించదు. ఒకసారి చూపించినప్పుడు ఈ విధంగా చేయండి. ఒకసారి ఛార్జింగ్ కేసులో పెట్టి మళ్ళీ బయట తీస్తే మీకు బ్లూటూత్ డివైజెస్ లో మీకు లిస్ట్ లో వస్తుంది. సో రాగానే మీరు ఈజీగా పేరింగ్ అయితే చేసేయండి. సో పేరింగ్ చేసిన తర్వాత హేమెల్డి యాప్ లోకి అయితే రండి. ఇప్పుడు హేమెల్డి యాప్ లోకి వచ్చాక మీకు యాడ్ డివైస్ అనేది ఉంటుంది. సో సింపుల్ గా యాడ్ డివైస్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ చూపిస్తుంది మీకు OPPO Enco Buds 2 అని చెప్పి. సో సింపుల్ గా కనెక్ట్ చేయండి, మీకు అంతే, ఇంకా యాప్ కనెక్ట్ అయిపోయినట్టే. అండ్ ఇక్కడ ఓపెన్ చేసుకోగానే మీరు చూసుకుంటే ఎన్కో మాస్టర్ ఒరిజినల్ సౌండ్ మీకు ఈక్వలైజర్ అయితే ఉంటుంది. సో ఇందులో మీకు 3 టైప్ ఆఫ్ ఈక్వలైజర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే ఒరిజినల్ ఉంటుంది అండ్ అలాగే మీకు బేస్ బూస్ట్ ఉంటుంది. ఇంకొక థర్డ్ ఆప్షన్ వచ్చేసి క్లియర్ వోకల్స్ అన్నమాట. సో మీకు 3 టైప్స్ ఉంటుంది, మీరు మీకు నచ్చిన విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే గేమ్ మోడ్ ఉంటుంది. సో మీకు గేమ్ మోడ్ లో కూడా మీకు లాటెన్సీ కూడా మీకు చాలా బాగుంటుంది. మీకు 80-85 ms లాటెన్సీ అయితే వస్తుంది ఇది మీకు. అండ్ ఇక మిడిల్ లో చూసుకుంటే ఇయర్ బడ్ కంట్రోల్స్ అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. లెఫ్ట్ ఇయర్ బడ్ కి అండ్ అలాగే రైట్ ఇయర్ బడ్ కి మీరు సెపరేట్ గా మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. సో యూజర్ ఇంటర్ఫేస్ కూడా బాగుంది ఆండ్రాయిడ్ లో. బట్ మీకు iOS కి వచ్చేసి మీకు iOS లో సింపుల్ గా కనెక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనం iOS కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి. సో బ్లూటూత్ ఆన్ చేసి ఈ విధంగా మీరు సెట్ చేయండి. ఒకవేళ మీకు విజిబుల్ కాకపోతే ఒకసారి కేసులో పెట్టి మళ్ళీ బ్యాక్ అయితే తీయండి. సో మీకు అదర్ డివైజెస్ లో మీకు కింద బాటమ్ లో చూపిస్తుంది.
సో చూపించగానే మీకు ఒప్పో ఎన్కో బడ్స్ మీద క్లిక్ చేయండి, మీకు కనెక్ట్ అయితే అయిపోతుంది. బట్ మీకు హే మెలోడీ యాప్లోకి వస్తే మాత్రం యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది, బట్ అందులో మీకు కాంపాటబుల్ డివైజెస్ లిస్ట్లో మీకు ఈ ఒప్పో ఎన్కో బడ్స్ 2 అనేవి లేవు పర్టికులర్గా. సో డిఫరెంట్ అయితే ఉన్నాయి, అండ్ అలాగే కొన్ని OnePlus డివైజెస్ లిస్ట్ కూడా ఉంది, బట్ ఇందులో మీకు ఒప్పో ఎన్కో బడ్స్ 2 అయితే లేదు. సో అదొక మైనస్ మీకు, అంటే మీకు మైనస్ అంటే మీకు కస్టమైజేషన్ అయితే ఉండదు. సో దీని గురించి మీకు రివ్యూలు అయితే చెప్తాను. మీరు నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు, ప్రీసెట్ చేసి ఇస్తారు కదా కంట్రోల్స్ అనేవి. సో వాటితో మీరు మామూలుగా బ్లూటూత్ కనెక్ట్ చేసి మీరు వినొచ్చు, కాల్ లిఫ్ట్ చేయొచ్చు, ఆన్సర్ చేయొచ్చు, అండ్ అలాగే కట్ చేయొచ్చు కూడా. బట్ మీకు కస్టమైజేషన్ అయితే ఉండదు. సో అవన్నీ మీకు రివ్యూలు అయితే చెప్తాను. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. సో ఇంకా దీని రివ్యూ గురించి చూసుకుంటే మీకు ఇది ఫస్ట్ దీని డిజైన్ చూసుకుంటే ఇది మీకు వెరీ కాంపాక్ట్ డిజైన్ గా చెప్పుకోవచ్చు. మీకు ఇది చేతిలో చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. మీకు ఇది 460 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. సో మీకు 25 hours ఈజీగా మీరు క్యారీ అయితే చేయొచ్చు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకుంటే. సో ఇది మీకు మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మీకు ఇది డిజైన్ అన్నమాట. చాలా కాంపాక్ట్ ఉంటుంది, మీకు పాకెట్ లో కూడా అసలు పెట్టుకున్నట్టే అనిపించదు. సో ఇదే బడ్జెట్ లో మనకి డిఫరెంట్ TWS అయితే చూడొచ్చు. మీకు చూడడానికి కొంచెం హెవీగా అయితే కనిపిస్తాయి, వెయిట్ లేకపోయినా చూడడానికి కొంచెం పెద్దగా అయితే ఉంటాయి. సో ఇది మాత్రం మీకు చాలా కాంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ కి మీకు ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు, కాంపాక్ట్ డిజైన్ లో. అండ్ అలాగే ఇంకా దీని ఆడియో క్వాలిటీ చూసుకుంటే ఇందులో మీకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియో క్వాలిటీ చేంజెస్ అయితే ఉంటాయి. మీరు వాటిని యాప్ యూజర్ ఇంటర్ఫేస్ లో చేంజ్ చేసుకోవచ్చు. ఈ యాప్ వచ్చేసి హే మెలోడీ యాప్ అన్నమాట. ఈ యాప్ లో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే యాపిల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కస్టమైజేషన్ చేసుకోవడానికి మీకు డివైస్ యాడ్ అవ్వట్లేదు. నేను ఆల్రెడీ చెక్ చేశాను. ప్రజెంట్ నేను ఇది iPhone 12 లో అయితే చెక్ చేశాను. ఇందులో మీకు హే మెలోడీ యాప్ ఇన్స్టాల్ చేసుకుని డివైస్ యాడ్ చేసుకుంటుంటే మీకు ఇది నాట్ కంపాటబుల్ లిస్ట్ లో అయితే మీకు చూపిస్తుంది. సో దీనికి ఫ్యూచర్ లో ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. అదే మీకు ఆండ్రాయిడ్ యూజర్ అయితే మాత్రం మీకు ఫుల్ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. కస్టమైజేషన్ అంటే మీరు సింగిల్ ట్యాప్ చేస్తే మీకు అంటే మన డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ వెళ్ళడం లేదంటే ప్రీవియస్ రావడం, అలా మీరు సింగిల్ ట్యాప్ కి, డబుల్ ట్యాప్ కి, ట్రిపుల్ ట్యాప్ కూడా మీరు ఫుల్ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు ఈ యాప్ లో. సో మీకు యూజర్ ఇంటర్ఫేస్ లో నాకు ఒక డిసడ్వాంటేజ్ అయితే అనిపించింది యాపిల్ యూజర్స్ కి. ఈ యూజర్ ఇంటర్ఫేస్ లో మీకు బేస్ బూస్ట్ అనే ఒక టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. సో మీరు అది సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మీకు బేస్ అనేది ఎక్స్ట్రాగా అయితే యాడ్ అవుతుంది అనమాట. అంటే మీకు ప్రెసెంట్ ఉన్న బేస్ కి ఇంకొంచెం బూస్టింగ్ అయితే ఇస్తుంది. సో అది మీకు ఓకే, బట్ హై వాల్యూమ్ పెట్టుకుంటే మాత్రం మీకు కొంచెం నాయిస్ కానీ డిస్టర్బెన్స్ కానీ వస్తుంది. సో లో వాల్యూమ్ లో అయితే ఓకే, బట్ ప్రెసెంట్ ఉన్న ఒరిజినల్ సెట్టింగ్స్ లో అయితే మాత్రం మీకు ఎక్సలెంట్ క్వాలిటీ అయితే ఇస్తుంది మీకు అవుట్పుట్ అనేది ఆడియో నుంచి. బోత్ కూడా మీకు కొంచెం కంట్రోలింగ్ కూడా బాగుంది. మనకి రైట్ ఎప్పుడు కూడా మనకి వాల్యూమ్ కొంచెం లోలో పెట్టి అయితే మనకి ప్రీసెట్ చేసి అయితే ఇస్తారు. సో అది కూడా మీకు ఎక్సలెంట్ గా అయితే టెక్నాలజీ యూజ్ చేశారు. బేస్ టెక్నాలజీ కూడా మీకు బేస్ ఇటుపక్క మీకు హై వచ్చినంత మాత్రం ఇటుపక్క రాదు. సో అది కూడా మీకు మూమెంట్ అదంతా కూడా మీకు చాలా బాగుంది. సో మీకు బేస్ క్వాలిటీ కానీ ఎవరైతే వోకల్స్ వింటారో వాళ్ళు కూడా ఒక పర్టికులర్ సెట్టింగ్ అయితే ఇచ్చారు వోకల్స్ అని చెప్పి. సో మీరు అది కూడా సెట్ చేసుకుని మీకు తగ్గట్టుగా మీరు వినొచ్చు. ఇంకా కస్టమైజేషన్ అండ్ ఆడియో క్వాలిటీలో మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఆండ్రాయిడ్ అయినా iOS యూజర్ అయినా కానీ మీకు ఓన్లీ మీకు యాప్ లో మీకు ఈ డివైస్ అనేది యాడ్ అవ్వదు అంతే. బట్ మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని మీరు సాంగ్స్ వినొచ్చు. అండ్ అలాగే మీరు కాల్ క్వాలిటీ ఇవన్నీ కూడా మీరు సింగిల్ ట్యాప్ చేసి మీరు కాల్ కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. బట్ మీకు ఓన్లీ మైనస్ ఏంటంటే మీకు కస్టమైజేషన్ ఉండదు. అండ్ అలాగే మీకు వాళ్ళు కొన్ని ప్రీసెట్ చేసి అయితే ఇస్తారు. మీకు సింగిల్ ట్యాప్ చేసుకుంటే ప్రీవియస్ కానీ ముందుకు కానీ వెళ్ళడం, సో ఇలా కొన్ని ప్రీసెట్ అయితే ఉంటాయి. సో వాళ్ళు ఇచ్చినవి మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి, మనం కస్టమైజేషన్ చేసుకోవడానికి ఉండదు యాపిల్ యూజర్ కి. బట్ ఆండ్రాయిడ్ యూజర్ కి మాత్రం మీకు ఫుల్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీలో కూడా మీరు చేంజెస్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఆడియో క్వాలిటీ గురించి. అండ్ ఇక నెక్స్ట్ కాల్ క్వాలిటీ చూసుకుంటే మీకు కాల్ క్వాలిటీలో మీకు ఓకే అని చెప్పుకోవచ్చు. అంటే మీకు హెవీ నాయిస్ రాదు, అండ్ అలాగే మరీ వరస్ట్ కాదనమాట. సో నేను ఆల్రెడీ చెక్ చేశాను కాల్ క్వాలిటీ. మీరు ఏదైనా డ్రైవింగ్ లో ఉన్నప్పుడు మాత్రం మీకు కొంచెం నాయిస్ అయితే వస్తుంది, లైట్ గా నాయిస్ వస్తుంది అంతే తప్ప మీకు హెవీ నాయిస్ అయితే అంతకేమీ రావట్లేదు. ఓకే అని చెప్పుకోవచ్చు. మరి ఎక్సలెంట్ అని అయితే నేను చెప్పను. ఈ కాల్ క్వాలిటీలో మీరు కాల్ ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, అండ్ అలాగే ఈజీగా ఎండ్ కూడా చేయొచ్చు. మీరు ఫోన్ ని ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు ఈ యూజర్ ఫేస్ లో మాత్రం మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. మీకు కనెక్టివిటీలో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఓన్లీ మీకు రైడింగ్ లో ఉన్నప్పుడు మాత్రం ఏదన్నా మీరు ట్రావెలింగ్ లో ఉన్నా, ఏమన్నా బైక్ రైడింగ్ లో ఉన్నా కూడా
మీకు లిటిల్ బిట్ నాయిస్ అయితే వస్తుంది. సో అదొకటి చిన్న డిసడ్వాంటేజ్. బట్ మీరు నార్మల్గా ఉన్నప్పుడు మాత్రం కాల్ క్వాలిటీ ఓకే, మీకు ఎటువంటి నాయిస్ అయితే రాదు. సో ఇది కాల్ క్వాలిటీ గురించి. అండ్ ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇది మీకు బ్లూటూత్ రేంజ్ వచ్చేసి మీకు అప్ టు 15 మీటర్స్ వరకు మీకు ఎక్సలెంట్ గా అయితే వర్క్ అవుతుంది. అంటే మనకి 15 మీటర్ల డిస్టెన్స్ వరకు కూడా ఎటువంటి నాయిస్ రావడం కానీ, అంటే డిస్టర్బెన్స్ రావడం, మధ్యలో కట్ అయిపోవడం అటువంటిది ఏమీ లేదు. సో నేను ఆల్రెడీ చెక్ చేశాను. మనకి రూమ్స్ లోకి మూవ్ అయినప్పుడు గట్టా మనకి డైరెక్షన్ అయితే చేంజ్ అవుతుంది. స్ట్రైట్ కాకుండా మనకి ఇలా అటు ఇటు మనం మూవ్ అవుతూ ఉంటాం కదా. సో అటువంటి డైరెక్షన్ లో కూడా మీకు 15 మీటర్ల వరకు ఎటువంటి కట్ అవడం అనేది లేదు ఇందులో అన్నమాట. ఈ బ్లూటూత్ రేంజ్ అనేది ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు ఈ TWS లో. మీకు 15 మీటర్లు అంటే మీకు దగ్గరగా 45 నుంచి 50 అడుగుల వరకు మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. కాల్ క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ మీకు బోత్ సేమ్ అయితే ఉంది. సో మీకు 15 మీటర్ల వరకు మీకు అసలు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. సో మీరు ఫోన్ అక్కడెక్కడో పెట్టి మీరు కాల్ లిఫ్ట్ చేయొచ్చు, ఆన్సర్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, అండ్ అలాగే ఆడియో వినొచ్చు, మూవీస్ కూడా చూడొచ్చు అనమాట. సో 15 మీటర్ల వరకు మీకు బ్లూటూత్ రేంజ్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఇందులో. అండ్ మీకు ఇది ఫిట్టింగ్ కూడా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఫిట్టింగ్ చాలా బాగుంది. మీకు రన్నింగ్ లో ఉన్నా కూడా మీకు ఇది జారిపోవడం అట్లాంటివి ఏమీ లేదు. సో నాకు ఇది మీడియం అయితే సెట్ చేసి ఇచ్చారు. ఎక్సలెంట్ గా అయితే ఉంది ఈ ఫిట్టింగ్ అనేది. సో మీకు ఒకవేళ మీ ఇయర్ సైజ్ బట్టి మీకు ఎక్స్ట్రా టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీది ఇంకా చిన్నగా ఉంటే స్మాల్ పెట్టుకోవచ్చు, లేదు ఇంకొంచెం పెద్దదైతే మాత్రం లార్జ్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఫిట్టింగ్ లో కూడా మీకు ఇది ఎక్సలెంట్ చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఓవరాల్ గా మీకు ఇది అండర్ 2000 లో బెస్ట్ TWS గా నేను రికమెండ్ అయితే చేస్తాను. సో ఎందుకంటే మీకు ఇది కాంపాక్ట్ డిజైన్ వస్తుంది అదొకటి, అండ్ అలాగే మీకు ఫిట్టింగ్ బాగుంది, అది నెక్స్ట్ మేజర్ అడ్వాంటేజ్. అండ్ మీకు ఆడియో క్వాలిటీ కానీ కాల్ క్వాలిటీ కానీ రెండు కూడా మీకు ఓకే అని చెప్పుకోవచ్చు. ఆడియో క్వాలిటీ అయితే మీకు ఎక్సలెంట్ గా చెప్పుకోవచ్చు. కాల్ క్వాలిటీ మాత్రం మీకు లిటిల్ బిట్ నాయిస్, అది కూడా మీకు డ్రైవింగ్ లో మాత్రమే. సో ఓవరాల్ గా మనకి మేజర్ గా TWS తీసుకోవాలంటే ఈ మూడు ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు ఓకే 25 అవర్స్ అయితే వస్తుంది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకుంటే. సో ఓవరాల్ గా బెస్ట్ TWS చెప్పుకోవచ్చు. 2000 లో ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. బట్ యాపిల్ యూజర్ అయితే మాత్రం మీకు ఆ కస్టమైజేషన్ అనేది ఉండదు. సో రిమైనింగ్ అంతా మీకు సేమ్ అయితే ఉంటుంది. లేదు నాకు కస్టమైజేషన్ వాళ్ళు ఇచ్చిన ప్రీసెట్స్ వద్దు అనుకుంటే మాత్రం మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మీకు అదే బడ్జెట్ లో మనకి OnePlus నుంచి అయితే ఉంది ఇంకొక ప్రోడక్ట్. సో నేను అది మీకు కామెంట్ లో పిన్ చేస్తాను, లేదంటే మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అది కూడా చెక్ చేయండి. సో అది మీకు అక్కడ వర్క్ అవ్వచ్చు. అండ్ అలాగే మీకు ఇది మేబీ ఫ్యూచర్ లో అప్డేట్ లో కూడా తీసుకురావచ్చు హే మెలోడీ యాప్ లో. సో iOS యూజర్ అయితే వెయిట్ చేయండి, లేదంటే అది తీసుకోండి, పర్వాలేదు. ఏదైనా సరే మీకు ఒక 100-200 అటు ఇటుగా అయితే ఉంటుంది. సో OnePlus కూడా మీరు ట్రై చేయొచ్చు. లేదు ఇదే కాంపాక్ట్ డిజైన్ అనిపించింది అంటే మాత్రం వెయిట్ చేయండి, అప్డేట్లు ఏమైనా తీసుకొస్తారేమో చూద్దాం. లేదంటే మాత్రం ఒక 100-200 ఎక్స్ట్రా పెట్టుకుని అదైతే తీసుకోండి. సో ఓవరాల్ గా OPPO నుంచి OPPO Enco Buds 2 ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఫుల్ గా రికమెండ్ చేస్తాను. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి లింక్ చెక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నా కంప్లీట్ రివ్యూ ఆన్ OPPO Enco Buds 2. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Rktechie తెలుగు.